నెక్స్ట్ పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వద్దాం. 5th జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్లయితే. సో ఇక్కడ జహీరాబాద్లో సురేష్ షెట్కర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, బీబీ పాటిల్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది, కాంగ్రెస్ గెలిచే సురేష్ షెట్కర్ గెలిచే అవకాశం కనపడుతుంది బిగ్ టీవీ సర్వే ప్రకారం. సో పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకుందాం సార్. ఇద్దరు కీలక నేతలు, గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, చాలా సుదీర్ఘకాలంగా పోటీలో ఉండి గెలుస్తూ వచ్చినటువంటి నేతలు వీరంతా కూడా. ఎట్లా ఉండబోతుంది అంటే ఇక్కడ అంటే మళ్ళీ అన్నిటికీ కామన్ ఏంటంటే గవర్నమెంట్ ఉండటం, ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటాయి. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకంటే ఎల్లారెడ్డి కావచ్చు, కామారెడ్డి ఒకటి బీజేపీ ఉంది, ఎల్లారెడ్డి కానీ జుక్కల్ కానీ, బాన్స్వాడ బీఆర్ఎస్ ఉంది, జహీరాబాద్ బీఆర్ఎస్ ఉంది, ఆందోళ్ కానీ, నారాయణ ఖేడ్ కానీ, ఇందాక నేను చెప్పినట్టు జుక్కల్ కానీ, కొన్ని చోట్ల బోధన, ఇట్లాంటి కొన్ని చోట్ల జహీరాబాదు ఇవన్నీ కలిసి వస్తాయి. బీజేపీ ఒక చోట, కామారెడ్డి ఒక చోటే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే బీబీ పాటిల్ 10 సంవత్సరాలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. సిట్టింగ్ ఎంపీగా ఉండి నిధులేం తేలేదు, నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏం లేదు, ఆయన వ్యాపారాలు, ఆయన కాంట్రాక్టర్లు అవే చూసుకున్నాడు అనేటువంటి విమర్శ ఆయన మీద ఉంది. రెండు, ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం, అది ఫ్రీక్వెంట్గా అందులో తెలుగు మాట్లాడే రాదు ఆయనకి. రెండు, ఎక్కువ టైం ఆయన కాంట్రాక్టుల మీద, వ్యాపారాల మీద చేస్తారు, ఫుల్ టైం పొలిటీషియన్ లాగా ఉండడు. సురేష్ షెట్కర్ ఏంటంటే ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండటం, ఆయన ఇంతకుముందు ఎంపీగా పనిచేయటం, ఆయనకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారం, ఎమ్మెల్యేలు ఉన్నారు, బలమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు సురేష్ షెట్కర్ అక్కడ ఈజీ ఉంటుంది. అనిల్కి ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, జహీరాబాదు ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి క్యాండిడేట్ వీక్ కొంత. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, మధ్యలో బీజేపీలో చేరి టికెట్ కోసం ట్రై చేశాడు, నర్సాపూర్ టికెట్ రావడంతో మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళాడు, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళి చాలా మారాడు. కాబట్టి పరంగా సిట్టింగ్ 10 సంవత్సరాలు ఎంపీ ఉన్నాడు, ఆయన మాజీ ఎంపీగా ఉన్నాడు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం లింగాయత్. అది చూడాలి జహీరాబాద్ లో. ఇక్కడ జహీరాబాద్ కొంత కాంగ్రెస్ కి. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం మనం. నెక్స్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మెదక్ నియోజకవర్గం. సో జహీరాబాద్ నుంచి మెదక్ వెళ్ళబోతున్నాం. సో ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకుందాం పాయింట్స్ అన్ని కూడా, జహీరాబాద్ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి సమ్మరైజ్ చేసుకున్న తర్వాత మెదక్కి వెళ్దాం. సో ఒకసారి ప్లే చేద్దాం జహీరాబాద్ పాయింట్స్ అన్ని కూడా. ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ అసలు అక్కడ కనబడట్లేదు. సో మూవింగ్ ఆన్ ఫార్వర్డ్, 2009లో ఎంపీగా పోటీ చేశారు ఆయన. షెట్కర్కి అనుభవం ఉండడంతో ఆయనకి అక్కడ స్థానిక బలంగా ఉన్నటువంటి క్యాండిడేట్గా మనకు కనబడుతుంది. మీరు చెప్పినట్లు ప్రభుత్వం ఉంది కాబట్టి పథకాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లింగాయత్ సామాజిక వర్గం. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం అటు ఇటు షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. బీబీ పాటిల్ ఆల్రెడీ గెలిచి వచ్చినారు కాబట్టి, సిట్టింగ్ ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేయకుండా కాంట్రాక్టులు తెచ్చుకున్నారు, కొంచెం దూరంగా ఉంటారనే ఒక నెగిటివ్.